మీ సన్నిహితుడు, మీకు అత్యంత సన్నిహితుడు కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత బయటికి వచ్చినారు. మొన్న ప్రెస్ మీట్ పెట్టి చూసిరా? చూసిన అన్ని చూస్తూనే ఉన్నా. కృష్ణా జలాల గురించి మాట్లాడిండ్రు. 2 ఏళ్ళు నేను ఓపిక పట్టినా, సైలెంట్ గా అన్ని చూసినా, నేను ఎవరి గురించి ఏం మాట్లాడలేదు. కానీ ఇప్పుడు నేను అసెంబ్లీకి వస్తున్నాను. అసెంబ్లీకి వచ్చిండు, మళ్ళీ 2వ తారీఖు 3వ తారీఖు కూడా అసెంబ్లీకి వస్తాడట. వస్తే సంతోషం అమ్మ. ఆయన ఎప్పటికీ రావాలి. ఆయనకు హోదా ఉన్నది, ప్రభుత్వం ఆయనకు. ఓకే, చలో నల్గొండ సభ పెట్టబోతున్నారు. ఇన్ని రోజులు రాని కేసీఆర్ ఇప్పుడు బయటికి ఎందుకు వచ్చిండు అంటారు? అంటే దేని వల్ల ఏమన్నా మీకున్నటువంటి సమాచారం ఏమైనా ఉందా? నాకు బిడ్డొక దిక్కు పాసిపోయింది. అవును, బిడ్డొక దిక్కు పాసిపోయింది. తండ్రి చెప్పిన మాటలు వినకుండా తండ్రికి బోధ చేసి ఓటి జూబ్లీహిల్స్ టికెట్ ఇప్పించిండు. ఆడ అట్టర్ ఫెయిల్ అయిండు, అట్టర్ ఫ్లాప్ అయిండు, అట్టర్ ఫెయిల్ అయిండు. ఇక ఏం చేయాలి? నోరు నెత్తిన పెట్టుకుంటే నోరోటి అనుకుంటదమ్మా. నోరోటి అనుకుంటది, నొసలోటి అనుకుంటది. నొసలోటి అనుకుంటే అది కట్టెలు మోసే కాడికే చిందేవారం. నోరు వందరం ఎక్కుదాం అనుకున్నది, నొసలు కట్టెలు మోయించింది. సో అందుకని కేటీఆర్ జూబ్లీహిల్స్ లో గెలిపించుకోవడానికి ఫెయిల్ అయ్యిండు కాబట్టి కేసీఆర్ రంగంలోకి ఇప్పుడు దిగుతుండంటారా? పార్టీ బోద్దని అది మెయిన్ పాయింట్. ముసలాడు దిగితే దాని చమత్కారం వేరుంటది, మాట చైతుర్యం వేరుంటది. ఫస్ట్ తిట్లు నేర్పిందే మా ముసలోడు, మా అన్న. ఆయన తిట్టిన ఉండేది కదా కాక. లేదు కాక నేను చెప్తానే కాక, నీకు ఒక వీడియో పంపుతానే తల్లి. ఫస్ట్ తిట్ల పురాణం మొదలు పెట్టింది కేసీఆర్. కేసీఆర్ మాట్లాడితే కొంచెం వినసొంపుగానన్నా ఉండేది తిట్టినా. అయితే ఇప్పుడు నీ అమ్మ అన్నదానికి నా అమ్మ అన్నదానికి తేడేందో చెప్పు. ప్లస్ కేసీఆర్ మాట్లాడితే వ్యూవర్షిప్లు బ్రేక్ అవుతున్నాయి, ఆయన ఎప్పుడెప్పుడు మాట్లాడతాడా అని. మరి ఇప్పుడు ఎన్ని చూపిస్తాను యూట్యూబ్లల్లా, ఛానళ్ళల్లా. నేను ఒక యూట్యూబ్ ఛానల్ చిట్ల పురాణం అయినది నీకు మళ్ళా పంపుతా, రిటర్న్ పంపండి. ఇప్పుడు అది మళ్ళా పంపుతా. నాకు నా మిత్రులు, బాల్య మిత్రులు అనంకొండకెళ్ళి పంపిరు. బోడిగాడు, బొచ్చగాడు, ఎంటికగాడు, తోపుగాడు, ఇవన్నీ తెలంగాణ సాంస్కృతిక భాషల్లే మాట్లాడిన మాటలు. అవును, మరి ఇప్పుడు ఏమైనా మారినట్టు అనిపిస్తుందా మీకు? ఇప్పుడు ఓ తల్లి తోలు ముడతకు వచ్చినాక ఎవ్వరు దేకరు.